విజయం వెనక కథ. రాము ఒక పేద కుటుంబంలో పుట్టాడు. చిన్నప్పటినుంచే జీవితంలో కష్టాలు అతని వెంటనే నడిచాయి. తండ్రి రోజువారీ కూలి, తల్లి ఇంటి పనులు చేస్తూ కుటుంబాన్ని నడిపేది. స్కూల్కి వెళ్లే రోజుల్లోనే రాము ఉదయాన్నే పేపర్లు పంచుతూ చదువుకునేవాడు. కాలేజ్కి వచ్చేసరికి కష్టాలు మరింత పెరిగాయి. ఫీజులు కట్టలేకపోయిన రోజులు, ఆకలితో క్లాస్లో కూర్చున్న క్షణాలు ఎన్నో. చాలామంది ఇంత కష్టమైతే చదువు ఎందుకు అని అడిగేవారు. కాని రాము మనసులో ఒక మాట బలంగా ఉండేది. ఒకరోజు నా కష్టం నా గర్వంగా మారాలి. రాత్రిళ్ళు చిన్న రూంలో దీపం కింద కూర్చొని చదువుకునేవాడు. ఫెయిల్యూర్లు వచ్చాయి. ఇంటర్వ్యూల్లో రిజెక్ట్ అయ్యాడు. కొంతమంది అతన్ని ఎగతాళి చేశారు. అయినా అతను ఆగలేదు. ప్రతి ఓటమిని ఒక పాఠంగా మార్చుకున్నాడు. చివరికి ఒక మంచి ఉద్యోగం వచ్చింది. మొదటి జీతంతో తల్లికి చీర కొనిచ్చాడు. తండ్రి చేతుల్లో ఆ డబ్బు పెట్టినప్పుడు వారి కళ్లల్లో ఆనందం కన్నీళ్లుగా మారింది. ఆ రోజు రాము అర్థం చేసుకున్నాడు. విజయమంటే కేవలం డబ్బు కాదు, మన కష్టానికి వచ్చిన గౌరవం. ఈరోజు అందరూ రాముని సక్సెస్ఫుల్ వ్యక్తి అంటారు.